నాలోన నువ్వే చేరిపోయావా, నీ చెలిమినే నాలో నింపావా. ఓ I fall in love నీ మాయల్లోనే. ఓ I fall in love తెలిసిందా. ఉండిపోవా నువ్విలా రెండు కళ్ళ లోపల, ముందే చాటులో ఇలా తీపి ఉప్పెనే కళ. నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రమై, నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా. నాలోన నువ్వే చేరిపోయావా, నీ చెలిమినే నాలో నింపావా. ఓ I fall in love నీ మాయ. 1 2 3 బాలుగారు హాయ్ అండి. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బాలుగారు. ఈరోజు ఫైనల్గా మీ బర్త్డే అండి, ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. 2 నెలల కష్టం అండి బాలుగారు మీకోసం. నిజమండి అన్న, ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ అంటూ పరిగెడుతూనే ఉంటావు. కనీసం నీ బర్త్డే అప్పుడు కూడా సంతోషంగా లేకపోతే ఎలా అని చెప్పి నేనైతే ఇది ప్లాన్ చేశాను. నాతో పాటు చాలామంది అయితే ఉన్నారు ఈ బర్త్డే ఇంత చక్కగా జరగడానికి కారణమైన వ్యక్తులు. వాళ్ళు కూడా మన ఏవీలో వస్తారు, చూసేసాయి. అందుకన్నా ముందు నీకు హెల్తీ విషెస్ చెప్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఇలాగే మంచిగా హెల్తీగా నువ్వు అనుకున్నది సక్సెస్ అంతా సాధిస్తూ, అటు షాప్ పరంగా ఇటు లైఫ్ పరంగా ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా పట్టించుకోమాకు. నువ్వేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. ఓకేనా? ఇలాగే ముందుకు వెళ్తూ ఉండు, నీ వెనకాల నేను ఉంటాను. ఇంకోటి ఏంటంటే, చాలా నీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అన్నిట్లో కోపం పనికిరాదు, అన్నిట్లో సహనం కూడా పనికిరాదు. నాకు నీ గురించి తెలుసు. చాలామందికి నువ్వు హెల్ప్ చేయాలని చూసావు, హెల్ప్ చేసిన వాళ్ళు బాగున్నారు, హెల్ప్ చేసిన వ్యక్తి నువ్వు ఇలా అయిపోయావు. ఈ సంవత్సరం నుంచి ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని కొంచెం కేర్గా ఎంతవరకు ఉండాలో లిమిట్స్ నీ చేతనంత వరకు నువ్వు చేస్తున్నావు. ఓకే, బాగుంది. అది దేవుడు కూడా చూస్తున్నాడు. మన పిల్లలకి అది మంచి, నువ్వు చేసే ప్రతిదీ కూడా మన పిల్లలకి మంచి జరిగింది. అలా అందరినీ గుడ్డుగా నమ్మమాకు నాన్న. మంచిగా నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్తూ వేసే ప్రతి అడుగు కూడా స్టెప్పు గట్టిగా బలంగా వేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నువ్వు ఇప్పుడు దాకా ఎంతమందికి అయితే మంచి చేసుకుంటూ వచ్చావో వాళ్ళు ఈరోజు మంచి స్టేజ్లో ఉంది, నువ్వు గుర్తుపెట్టుకోకపోవచ్చు. కానీ ఒక్కొక్క టైం వస్తుంది, వాళ్ళకి ఆ టైం వచ్చినప్పుడు నీ గురించి అనేది తెలుస్తుంది, నీ వ్యక్తిత్వం ఏంటనేది తెలిసింది. ఇంకొకసారి నువ్వు బాధపడమాకు. ఇలాగే నువ్వు మంచిగా అందరికీ హెల్ప్ చేస్తూ ఎంతవరకు అంతవరకే ఉంటూ సంతోషంగా అటు బిజినెస్ పరంగా ఇటు నార్మల్గా ఏ ఆలోచనలో కూడా బ్రెయిన్కి అనేది నువ్వు ఎక్కువగా తీసుకో, నాకు తెలుసు. లిమిట్గానే ఏదైనా తీసుకొని ముందుకు చక్కగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్న. ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలి. నాతో పాటు ఇంకా చాలామంది లైన్లో ఉన్నారు, వాళ్ళు కూడా విష్ చేసేస్తారు, చూసేస్తారు. ఓకేనా? బాయ్ నాన్న, లవ్ యూ. అమ్మమ్మ, బాలు గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? బాలు కుటుంబ శుభాకాంక్షలు. బాలులో నచ్చింది ఏంటంటే చాలా మంచి వ్యక్తి అబ్బాయి. ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా ప్రేమతో చూస్తాడు. దాని మూలాన నాకు బాలు అంటే చాలా ఇష్టం. నా మనవళ్ళని కూడా అటు వాళ్ళ అమ్మగారిని కానీ వాళ్ళని కానీ ఇటు మా అమ్మల్ని కూడా అందరిని కూడా చాలా ప్రేమగా చూస్తాడు. అదే నాకు నచ్చింది బాలులో ఉన్నది. కానీ ఆ కుటుంబం చల్లగా ఎప్పుడు కూడా దీవించబడాలని నా ఆశ. స్టార్ట్. బాలు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను నూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని అప్రియగా ఆశపడుతున్నాను. మరి పెళ్ళప్పుడైతే మా అమ్మాయిని ఇవ్వాలన్నప్పుడు అనుకున్నా నేను ఏమనంటే ఏమో ఎలా ఉంటుందో మరి నాకు తెలియదు కాబట్టి నేను అలా అనుకున్నాను. కానీ ఇప్పుడైతే అసలు నేను చాలా హ్యాపీ, మా అమ్మాయి కూడా చాలా హ్యాపీ. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫస్ట్ వద్దన్న వాళ్ళందరూ కూడా అసలు ఇలాంటి అల్లుడు మళ్ళీ దొరకడం, కనీసం ₹1,00,00,000 పెట్టా అన్నట్టుగా ఆనందపడతారు, ఎంతో గౌరవంగా మాట్లాడతారు.
మీరు చాలా అదృష్టవంతురాలు అక్క, మీరు మంచి అల్లుడిని కొట్టేసామంటారు నన్ను. అలా అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే నాకు కన్న కొడుకులా నేను ఏదైనా వాళ్ళతో మాట్లాడగలుగుతాను, ఫ్రీగా మాట్లాడతాను. ఇది నాన్న అది నాన్న అన్నా కూడా అత్తయ్య అదా తీయదని చక్కగా చెప్తారు. నాకు ఇంత మంచి అల్లుడిని ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మరి నా బిడ్డలు కూడా ఇద్దరు ప్రవళికి కూడా చాలా బాగా చూసింది. కాకపోతే ముఖ్యంగా నాకు అల్లుడిగా ఇంపార్టెంట్. చాలా మంచి వ్యక్తి. అందరూ కూడా బోల్డ్ అల్లుళ్ళు